ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే 30 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈరోజు ఈ ఎపిసోడ్లో దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నీ శత్రువుల దగ్గర, నీ శత్రువుల ఎదుట నువ్వు ఎలా ఉండాలి, అసలు నువ్వు ఎలా నడుచుకోవాలి, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, ఈ విషయాల గురించి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీరు ఇలాంటి ఫేజ్లో ఉండుంటే, అంటే నా శత్రువులు నన్ను దాడి చేయడానికి వస్తున్నారు, లేకపోతే రోజు రోజుకి నాకు శత్రువులు ఎక్కువైపోతున్నారు, ఇలాంటి ఫేజ్లో మీరు ఉండుంటే దేవుడు ఖచ్చితంగా మీతోనే మాట్లాడుతున్నాడు. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడి వాక్యం ఏం చెప్తుంది? బైబిల్లో చూసుకుంటే కనుక రోమన్స్లో మనకి క్లియర్ కట్గా ఒక ఎనిమితో మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, వాడిని ఎలా ట్రీట్ చేయాలి తెలుస్తుంది. నేను అందుకే కొన్ని వీడియోస్ నిచ్చిన మీతో చెప్పుకుంటూ వస్తున్నా. రోమన్స్ బుక్ ఏదైతే ఉందో కంప్లీట్గా చదవండి. ఎందుకంటే మనం ఒక ఎనిమితో ఎలా నడుచుకోవాలి, మన సహోదరులతో ఎలా నడుచుకోవాలి, వేరే వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఎలా ఉండాలి, ఇతరులని జడ్జ్ చేసేటప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, ఎవ్రీథింగ్ మనకి రోమన్స్లో కంప్లీట్గా అపోజిట్ అయిన పౌలు రాస్తాడు. సో దీని గురించి, ఈ శత్రువుల దగ్గర ఎలా నడుచుకోవాలి, ఈ టాపిక్ గురించి పౌలు ఏం రాస్తాడో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్, నీ శత్రువుని కనిపించినప్పుడు వాడిని కర్స్ చేయకు. డోంట్ కర్స్ యువర్ ఎనిమీ. నీ శత్రువుని ఎప్పుడు శపించుకో. నా శత్రువు నాశనం అయిపోవాలి, నా శత్రువు ఇలా అయిపోవాలి, నా శత్రువు అలా అయిపోవాలి, ఎప్పుడు కర్స్ చేయకు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నీ సహోదరుని దీవించావు అనుకో, నీ దీవెనలన్నీ తన మీదకి వెళ్తాయి. అంటే నువ్వు ఏదైతే దీవించావో ఆ దీవెనలు తను పొందుకుంటాడు. బట్ నువ్వు ఎప్పుడైతే నీ సహోదరుని నువ్వు కర్స్ చేసావో, ఆ కర్స్ అంటే శపించావో, ఆ శాపం నీ మీద కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నీ శత్రువుని నువ్వు ఎప్పుడు కర్స్ చేయకు. దీవించు కానీ నీ శత్రువుని ఎప్పుడు కర్స్ చేయకు. దెన్ మరి కర్స్ చేయదంటున్నావు, మరి ఎలా నడుచుకోవాలి శత్రువుతో అంటే, ఫస్ట్ థింగ్, తను ఆకలితో ఉంటే అన్నం పెట్టు, దాహంతో ఉంటే నీళ్ళివ్వు. అంటే నా శత్రువు ఏం ఆకలిలో లేడు అనొచ్చు. నీ శత్రువు ఆకలితో ఉంటేనే నువ్వు పెట్టమని కాదు. తను ఏదైనా అవసరతలో ఉంటే ఆ అవసరతని తీర్చు. తనకేదైనా కావాలంటే నువ్వు దాన్ని దయచే. నీ దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా ఇవ్వు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఇలాంటి పనులు చేస్తావో, వర్స్ లాస్ట్లో ఉంటుంది, నువ్వు ఈ పనులు ఎప్పుడైతే చేస్తావో తన తల మీద నువ్వు ఒక బొగ్గుల కుప్పని పెడుతున్నాడంట. సింపుల్, దాని మీనింగ్ అదే. అదేంటి బొగ్గుల కుప్ప అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండుతున్న బొగ్గులు మీకు ఐడియా ఉంటాయి. ఇట్స్ అ కోల్ కదా. సో దాన్ని ఎవరిని ఎత్తి మీద పెడితే ఏం జరుగుతుంది? వాళ్ళ తల కాలిపోతుంది. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే వాళ్ళ అవసరతను తీర్చావో వాళ్ళకి సెల్ఫ్ కన్విక్షన్ జరుగుతుంది, తనకి తన ఒప్పుకోలు జరుగుతుంది. అరే నేను అనవసరంగా తన జీవితంలో నేను ఎలా చేశాను, లేకపోతే తనకు అనవసరంగా ఇలాంటి ఆపద తీసుకొచ్చాను, నేను చేయకుండా ఉంటే ఎంత బాగుండు, తినంత మంచివాడు, లేదా తినంత మంచిది, అలాంటి ఒప్పుకోలు కలుగుతుంది. యు నో హూ ఈజ్ దట్? ఎవరు ఒప్పుకోలు కలిగిస్తున్నారో తెలుసా? ఇట్స్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి, పరిశుద్ధాత్ముడు చేయాల్సిన పని పరిశుద్ధాత్ముడు చేస్తాడు. చాలామంది మనలో అనుకుంటాం, నేనే ఇది చేసేయాలి, నేనే ఒప్పించేయాలి. నో, యూ కెన్ నెవర్ డిడ్ ఇట్. నువ్వు ఎప్పటికీ చేయలేవు అలా. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, పరిశుద్ధాత్ముడి పని ఆయన చేసుకుంటూ వెళ్తాడు. సో ఈ రోజు నుంచి మీ ఎనిమిని ఎలా ట్రీట్ చేస్తారు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగా ఒప్పుకోలు కలిగితేనే కామెంట్ చేయండి. నేను నా శత్రువుల ఎదుట నేను ఇలా ఉంటాను, నేను వాళ్ళకి అవసరతలు ఉంటే సహాయం చేస్తాను, నిజంగా నీకు ఒప్పుకోలు కలిగి ఉంటేనే కామెంట్ చేయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.